హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఊరికి అయితే వెళ్ళొచ్చాను. మా విలేజ్ చూపిస్తా, మా ఊరు చూపిస్తా, మా ఊర్లో ఎలాంటి పంటలు అయితే చూపిస్తా. ఇవైతే ఊరు దగ్గర నుంచి తెచ్చిన. మొత్తం చూసేయండి, అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. మా విలేజ్ ఎలా ఉందో చూసేయండి. వచ్చేస్తా చెట్లు చూపించిన, చేలు చూపించిన, అన్నీ చూపించినాను. మొత్తం చూసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. వావ్, మా ఊరికి అయితే వెళ్ళింటి ఈరోజు. దావలో వస్తా కంకులు అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు కాల్చుకుంటున్నాం. దగ్గరికి రా. అది చిటపట చిటపట అంటున్నాయి. అదట వేలాల, అప్పుడు టేస్ట్ ఉంటాయి కంకులు. ఇవైతే బాగా తోటేసినారండి. వస్తా తీసుకొచ్చిన, ఒక 4 పట్టుకొచ్చిన తిన్నీకే. నేను అనిపిద్దాం. మా ఊర్లో రకరకాల పంటలు వేస్తారు. మెయిన్గా ఎక్కువ వేసేది వరి వేస్తారు, తర్వాత మిరపండు వేస్తారు. మిరపండు అంటే మిరపకాయలు. తర్వాత మొక్కజొన్న వేస్తారు, శనగలు వేస్తారు. అంటే రకరకాలు వేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. ఎక్కువ వేసేది వరి. ఎక్కువ శాతం మా సైడు రకరకాల పంటలు అయితే వేస్తారు, అన్నీ లభిస్తాయి. ఇంకా కొంతమంది పనులకు పోయి అన్నీ తెచ్చుకుంటారు అనమాట. ఏం దొరకవని కాదు, కొనుక్కోకుండా అన్నీ తెచ్చుకుంటారు. నా లెక్క పని పోయి తెచ్చుకుంటారు యజమానిని అడిగి. పొయ్యిలో కంకులు కలుస్తున్నాం. ఈ రెండు కూడా కాసుకుంటాను. అవులే, అంతే. అదే ఎంతసేపు తెచ్చావు? చిన్నది కావాలి ఏదైనా కానీ పట్టుకోనికే అది ఉండని. అందుకే ఇంకా తీయాలి నీకు పూర్తిగా. ఇది తినేత ఉన్నాయా? గురంతా తిన్నట్టుంది ఇది. వావ్, బాగున్నాయి కదా కంకులు. అవే బాగా నీట్గా వచ్చాయి. నిప్పులు ఏమేనేమి, మంట వినేవి. జిన్ జిన్ జిన్. మా ఆయన కాల్చుంటే మాడిపోతానే అయినాడు. మళ్ళీ కాల్చుకుంటున్నారు ఇద్దరు. మాడిపోతానే అంటున్నావే. నాకు తెలుసు ఎట్ట కాల్చాను. ఇద్దరు అన్నదమ్ములు కాల్చుకుంటున్నారు చూడండి. నీది కాలిందన్నా? కాల్చంటే వద్దు, మాడగాల్చున్నావు అని అరిచినాడు.
బాగా నల్లగా ఉండవు చూడు బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. పెట్టు అన్నే కాలుతుంది.